హాయ్ గాయ్స్, ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ వాటర్ కలర్ పాపీ ఫ్లవర్స్ని పెయింట్ చేయబోతున్నాం. ఈ పెయింటింగ్లో స్పెషాలిటీ ఏంటంటే ఎలాంటి స్కెచ్ యూస్ చేయట్లేదు, కంప్లీట్లీ ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్. కొన్నిసార్లు స్కెచ్ లేకుండా పెయింటింగ్ స్టార్ట్ చేయడం కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుంది, కానీ వాటర్ కలర్లో ప్రాసెస్ని ట్రస్ట్ చేస్తూ వెళ్తే చాలా బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఫ్లవర్స్ని పొజిషన్ చేసుకుందాం. దీనికోసం నేను ఓకర్ ఎల్లో కలర్ తీసుకున్నాను. ఫ్లవర్ పెటల్స్ ఎక్కడ ఉండాలో ఒక రఫ్ ప్లేస్మెంట్ ఇస్తున్నాను. ఇక్కడ పర్ఫెక్ట్ ఫ్లవర్ షేప్ రావడానికి అస్సలు ఆలోచించకండి. జస్ట్ పెటల్స్ని ప్లేస్ చేస్తూ కాంపోజిషన్ బిల్డ్ చేసుకుంటూ వెళ్దాం. ఈ ఫస్ట్ లేయర్ చాలా లైట్గా ఉండాలి. ఇది మనకు ఫ్లవర్స్ ప్లేస్మెంట్ అర్థం కావడానికి మాత్రమే. ఇప్పుడు సెకండ్ లేయర్ కోసం రెడ్ ఆరెంజ్ కలర్ యూస్ చేస్తున్నాను. ఈ స్టేజ్లో ఫ్లవర్స్కి కొంచెం డెప్త్ రావడం మొదలవుతుంది. పెటల్స్ మధ్య కలర్ వేరియేషన్ ఇవ్వడం వల్ల పెయింటింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. వాటర్ కలర్లో లేయర్స్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారిగా డార్క్ కలర్ వేయకూడదు. లేయర్ బై లేయర్ బిల్డ్ చేస్తూ వెళ్తే రిజల్ట్ చాలా న్యాచురల్గా వస్తుంది. ఇప్పుడు బ్రైట్ రెడ్ కలర్ తీసుకొని పెటల్స్కి ఫైనల్ రిచ్నెస్ ఇస్తున్నాను. ఫ్లవర్ పెటల్స్లో కొన్ని ఏరియాస్ డార్క్గా, కొన్ని ఏరియాస్ లైట్గా ఉంచుతున్నాను. ఇలా చేయడం వల్ల పెటల్స్కి డైమెన్షన్ వస్తుంది. చూడండి, ఒక్కో లేయర్ యాడ్ చేస్తున్న కొద్దీ ఫ్లవర్స్ చాలా వైబ్రెంట్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఫ్లవర్ సెంటర్ని కంప్లీట్ చేసే టైం వచ్చింది. దీనికోసం బ్లాక్ కలర్ యూస్ చేస్తున్నాను. ఫ్లవర్ మధ్యలో స్మాల్ డార్క్ సెంటర్ యాడ్ చేసిన వెంటనే ఫ్లవర్ కంప్లీట్ అయిన ఫీలింగ్ వచ్చింది. నిజానికి ఈ ఒక్క చిన్న డీటెయిల్ మొత్తం ఫ్లవర్ని హైలైట్ చేస్తుంది. స్కెచ్ లేకపోవడం వల్ల ప్రతి పెటల్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ పెయింట్ చేస్తున్నాను. పాపీ ఫ్లవర్స్ పెటల్స్ చాలా డెలికేట్గా ఉంటాయి, అందుకే ఎడ్జెస్ పర్ఫెక్ట్గా కాకుండా స్లైట్లీ అన్ఈవెన్గా ఉంచుతున్నాను. సెంటర్ ఏరియా దగ్గర డార్క్ టోన్ యాడ్ చేస్తున్నాను. వాటర్ కలర్లో లేయర్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లేయర్ లైట్గా వేస్తే తర్వాత డెప్త్ కోసం డార్కర్ కలర్స్ యాడ్ చేస్తాను. కాంపోజిషన్ బ్యాలెన్స్డ్గా ఉండాలని ఫ్లవర్స్ని డిఫరెంట్ డైరెక్షన్స్లో ప్లేస్ చేస్తున్నాను. అన్ని ఫ్లవర్స్ ఒకే సైజులో ఉంటే పెయింటింగ్ ఫ్లాట్గా కనిపిస్తుంది. అందుకే కొన్ని ఫ్లవర్స్ని పెద్దగా, కొన్ని ఫ్లవర్స్ని చిన్నగా పెయింట్ చేస్తున్నాను. పెటల్స్ మధ్య కొన్ని గ్యాప్స్ ఉంచడం వల్ల ఏరీ ఫీలింగ్ వస్తుంది. కొన్ని ఏరియాస్లో పిగ్మెంట్స్ ఎక్కువగా డ్రాప్ చేస్తున్నాను. ఇది వాటర్ కలర్లో న్యాచురల్ టెక్స్చర్ క్రియేట్ చేస్తుంది. ఇదే ప్రాసెస్ని అన్ని ఫ్లవర్స్కి రిపీట్ చేశాను. ముందుగా ఓకర్ ఎల్లో, తర్వాత రెడ్ ఆరెంజ్, ఆ తర్వాత బ్రైట్ రెడ్, చివరిగా బ్లాక్ సెంటర్. ఒక్కో ఫ్లవర్ స్లోలీ లైఫ్లోకి వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్లవర్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి లీవ్స్ మరియు స్టెమ్స్ స్టార్ట్ చేద్దాం. దీనికోసం గ్రీన్ షేడ్స్ యూస్ చేస్తున్నాను. లాంగ్ బ్రష్ స్ట్రోక్స్తో స్టెమ్స్ని పెయింట్ చేస్తున్నాను. లీవ్స్ పెయింటింగ్ చేసేప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, షేప్ పర్ఫెక్ట్గా రావాలని ట్రై చేయకండి. స్ట్రక్చర్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. సింప్లీ ట్రస్ట్ యువర్ ప్రాసెస్. బ్రష్ని ఫ్రీగా మూవ్ చేయండి. వాటర్ కలర్లో బ్యూటీ కూడా అదే. కొన్ని లీవ్స్ పెద్దగా, కొన్ని లీవ్స్ చిన్నగా, కొన్ని డిఫరెంట్ డైరెక్షన్లో ఉండేలా పెయింట్ చేస్తే పెయింటింగ్ మరింత న్యాచురల్గా కనిపిస్తుంది. ఒక్కో లీవ్ యాడ్ అవుతున్న కొద్దీ కాంపోజిషన్ ఫిల్ అయిపోతుంది. ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ మధ్యలో బ్యాలెన్స్ కూడా బాగా వస్తుంది. బ్లూ గ్రీన్ మిక్స్ చేసి లీవ్స్ని పెయింట్ చేస్తున్నాను. పాపీ లీవ్స్ ఎడ్జెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, అందుకే సింపుల్ లీవ్ షేప్ కాకుండా జాగ్డ్ ఎడ్జెస్ యాడ్ చేస్తున్నాను. లాంగ్ కాన్ఫిడెంట్ బ్రష్ స్ట్రోక్స్ యూస్ చేస్తే స్టెమ్ న్యాచురల్గా కనిపించేస్తుంది. ఇక్కడ కూడా స్కెచ్ లేదు కాబట్టి బ్రష్ మూవ్మెంట్ మీద ట్రస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కొన్ని లీవ్స్ ఫోర్గ్రౌండ్లో, కొన్ని బ్యాక్గ్రౌండ్లో ఉండేలా వాల్యూస్ చేంజ్ చేస్తున్నాను. పెయింటింగ్కి గ్రీనరీ యాడ్ అవ్వడంతో ఫ్లవర్స్ ఇంకా వైబ్రెంట్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు పెయింటింగ్ని మరింత రియలిస్టిక్గా కనిపించడానికి కొన్ని బడ్స్ యాడ్ చేశాను. నిజానికి బడ్స్ ఈ పెయింటింగ్లో ఒక ఈజియెస్ట్ ఎలిమెంట్.
సింపుల్ బ్రష్ స్ట్రోక్తో చాలా ఈజీగా పెయింట్ చేయవచ్చు. అయితే ఇవి కాంపోజిషన్కి చాలా బ్యూటీ యాడ్ చేస్తాయి. పెయింటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఈ స్టేజ్లో ఫైనల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కొన్ని లీవ్స్కి ఎక్స్ట్రా షాడో యాడ్ చేయడం, ఫ్లవర్స్ మధ్యలో కాంట్రాస్ట్ స్టిక్ చేసుకొని ఇంకొంచెం డెప్త్ ఇవ్వడం. ఇప్పుడు అన్ని ఎలిమెంట్స్ రెడీ అయ్యాయి. మరి బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేద్దామా? జనరలీ అందరూ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేశాక దాని మీద ఎలిమెంట్స్ పెయింట్ చేస్తారు. కానీ నాకెందుకో ఈరోజు డిఫరెంట్గా ట్రై చేయాలనిపించింది. అందుకే ఫస్ట్ ఎలిమెంట్స్ వేసాక బ్యాక్గ్రౌండ్ ట్రై చేస్తున్నాను. నెగటివ్ స్పేసెస్లో చాలా సాఫ్ట్ ఎల్లో వాష్ ఇస్తున్నాను. ఈ స్టెప్ చాలా సింపుల్ అయినా పెయింటింగ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది అన్ని ఎలిమెంట్స్ని ఒకే ఆర్ట్ వర్క్గా కనెక్ట్ చేస్తుంది. ఫ్లవర్స్, లీవ్స్, బడ్స్ అన్నీ ఒకదానితో ఒకటి బైండ్ అయినట్టు కనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం లేదు. సాఫ్ట్ వాష్ చాలు. ఈ సటిల్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఫ్లవర్స్ ఇంకా ఎక్కువ హైలైట్ అవుతాయి. పెయింటింగ్ మొత్తం చాలా ఫ్రెష్ మరియు బ్రైట్గా కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో చిన్న వాటర్ కలర్ స్ప్లాటర్స్ యాడ్ చేస్తున్నాను. ఈ స్ప్లాటర్స్ పెయింటింగ్కి ఫ్రెష్ అండ్ లైవ్లీ లుక్ ఇస్తాయి. ఇప్పుడు లాస్ట్ స్టెప్కి వచ్చేసాం. ఈ స్టెప్ కంప్లీట్లీ ఆప్షనల్, కానీ పర్సనలీ నాకు ఈ స్టెప్ అంటే చాలా ఇష్టం. అదే అవుట్లైనింగ్. ఫైన్ లైనర్ లేదా బాల్ పాయింట్ పెన్ యూస్ చేసి ఫ్లవర్స్, లీవ్స్, స్టెమ్స్కి అవుట్లైనింగ్ ఇస్తున్నాను. ఈ అవుట్లైన్స్ వల్ల సబ్జెక్ట్లో ఉన్న చిన్న చిన్న డీటెయిల్స్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. పెయింటింగ్కి కొంచెం స్కెచీ మరియు ఇల్లుస్ట్రేటివ్ లుక్ కూడా వస్తుంది. కొంతమంది వాటర్ కలర్స్ని పెయింటింగ్ అవుట్లైన్ లేకుండా ఇష్టపడతారు, కూడా చాలా బాగుంటుంది. కానీ నాకు మాత్రం అవుట్లైన్స్ యాడ్ చేసిన తర్వాత పెయింటింగ్ మరింత డీటెయిల్డ్గా కనిపిస్తుంది. అందుకే నేను ఈ స్టెప్ ఫాలో అవుతాను. దట్స్ ఇట్ గైస్, మన ఫ్రీ హ్యాండ్ వాటర్ కలర్ పాపీ ఫ్లవర్ పెయింటింగ్ కంప్లీట్ అయింది. స్కెచ్ లేకుండా సింపుల్ వాటర్ కలర్ టెక్నిక్స్తో స్టెప్ బై స్టెప్ ఈ ఆర్ట్ వర్క్ని క్రియేట్ చేశాం. మీరు కూడా ట్రై చేయండి. పర్ఫెక్ట్ షేప్స్ గురించి ఆలోచించకండి, ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. వాటర్ కలర్స్ని ఫ్లో అవ్వనిద్దాం. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రతి పెయింటింగ్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ పెయింటింగ్.